అష్టాదశ మహాపురాణాల్లో శ్రీమద్భాగవతము పేరెన్నిక కలిగినటువంటి పురాణం. ఈ పురాణానికి సంబంధించిన మహిమ అంతా కూడా పద్మపురాణంలో, స్కంద పురాణంలో చెప్పబడ్డది. మానవ జన్మనెత్తినటువంటి వాడు భాగవతాన్ని విని తీరాలి. ఒకవేళ భాగవతాన్ని వినకపోతే వాడు జీవచ్ఛవము అని చెప్పినాడు. మానవ జన్మనెత్తి ఎవడు భాగవతాన్ని వింటాడో అటువంటి వాడు తల్లి యొక్క సౌభాగ్యాన్ని పెంచిన వాడవుతాడు. జన్మించినందుకు తన జీవితాన్ని సార్థకం చేసుకున్నటువంటి వాడవుతాడు అని వ్యాసుడు పురాణ వాంగ్మయంలో చెప్పినాడు. శుకుడు, పరీక్షిత్తు ఇద్దరూ కూడా సంభాషణ చేసేటువంటి పరమోత్కృష్టమైనటువంటి భాగవతం ఇది. పరీక్షిత్ మహారాజు గారు బ్రాహ్మణ శాప నిమిత్తముగా 7 రోజులలో తన శరీరాన్ని వదిలిపెట్టుకోదలిచినటువంటి వాడై శాపగ్రస్తుడై 7 రోజులలో నేను చేయాల్సిన పనేమిటి అని అడిగిన ప్రశ్నకు శుకుడు తన తండ్రి గారైన వ్యాసుడు బోధించిన భాగవతాన్ని పరీక్షిత్తుకు వినిపించినాడు. భాగవతం అంతా కూడా నారాయణమూర్తికి సంబంధించిన అనేక అవతారాలకు సంబంధించిన లీలాఘట్టాలు అందులో ఉన్నాయి. మరణించే సమయంలో భగవంతునికి సంబంధించిన నామాన్ని స్మరిస్తూ భగవత్ సంబంధమైనటువంటి లీలలను వింటూ ఎవడు మరణిస్తాడో వానికి మోక్షము కరతలామలకమవుతుంది. అందుకే మొదటి స్కంధములో మహాభారత ఇతిహాసాన్ని ఆరంభం చేసి పరీక్షిత్తు యొక్క జన్మ, పరీక్షిత్తు కలిపురుషుడిని నిగ్రహించడం మొదలైనటువంటి ఘట్టాలని చెప్పి శుకుడు పరీక్షిత్తు సమీపానికి వచ్చి ప్రాయోపవేశం చేస్తున్నటువంటి పరీక్షిత్ మహారాజు గారికి భాగవత కథను ప్రారంభం చేసినాడు. అందులో మొట్టమొదటి రోజున హిరణ్యాక్ష సంహారాన్ని నారాయణమూర్తి వరాహ రూపం ధరించినటువంటి వాడే చేసినాడు. హిరణ్యాక్షుడు అహంకారంతో భూమినంతా కూడా చాపవలె చుట్టి రసాతలంలో పారవేస్తే నారాయణమూర్తి వరాహ రూపాన్ని ధరించినటువంటి వాడే ఆ భూమిని మళ్ళీ నీళ్లపైన ఉంచినాడు. వరాహమూర్తి హిరణ్యాక్షునితో యుద్ధం చేసి సరిగ్గా సంధ్యాకాలంలో వాడి యొక్క సంహారం చేసినాడు. దేవతలంతా సంతోషపడ్డారు. ఆ తరువాత బ్రహ్మదేవుని సృష్టిలో భాగంగా స్వయంభువ మనువు, శతరూపాదేవి మైథున భావాన్ని పొందినటువంటి వారై సృష్టి కార్యాన్ని కొనసాగించినారు అనేటువంటి కథాభాగము మొదటి రోజున వస్తుంది. అటువంటి పరమోత్కృష్టమైనటువంటి భాగవత కథాశ్రవణము సర్వశ్రేయోదాయకము, సకల మనోరంజకము. భగవద్ గుణగానాలను చేయడం వలన మనకు ఉన్నటువంటి పాపాలు తొలగిపోతాయి. అటువంటి పరమోత్కృష్టమైనటువంటి భాగవతము వినడం వలన మానవ జన్మనెత్తిన మనమంతా కూడా బాగవుతాము.